మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులను దేవుడేం వదిలిపెట్టడు. ఎందుకంటే వాడు ముట్టింది ఎవరినో తెలుసా? ఆయన బిడ్డని. నువ్వెవరు? ఆయన రక్తం చేత విమోచింపబడ్డ ఆయన సొత్తు. నీ బిడ్డను ఎవడన్నా క్షోభ పెడితే నువ్వు ఊరుకుంటావా? ఖచ్చితంగా నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావుగా. ఆ మాట కూడా ఆయన చెప్పాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. ఎరా, నిన్ను బాధ పెడుతుంటే వాడి సావేదో వాడే చేస్తాడని చూస్తా ఊరుకునేవాడిని అనుకున్నావు ఇందిరా? నైనా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడిని నేను. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని. నేనెందుకు వదిలిపెడతాను? పగ తీర్చుట నా పని. పగ అంటే వాయిదా వేయబడిన కోపం. మనలాగా వెంటనే టెంప్ట్ అవడు దేవుడు. ఆవేశం వచ్చిందని పర్రా వస్త్రంలో చించుకొనటం అనేది మనకు జరిగిద్ది, కానీ దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏం చేశాడంటే కోపం వచ్చిద్ది, కానీ డేట్ పెడతాడు. అరే, నీవు తప్పు చేశావు, నా కోపం వచ్చింది బాగా, నిన్ను 2026 మే నెలలో తంతాను రా నిన్ను అన్నట్టు. దేవునికి స్తోత్రం. నేను 2026 జనవరిలో తప్పు చేస్తే, జనవరిలో నిన్ను ఇబ్బంది పెడితే మేలో తంతం ఏంది? నువ్వు ఇప్పుడే తన్నాను అంటే లేదు, నీకు 5 నెలల టైం ఇస్తున్నాను, నేను 5వ నెలలో నిన్ను తంతాను అన్నట్టు. మనం వెంటనే పగ తీర్చుకోవడానికి తపన పడతాం. దేవుడు టైం ఇచ్చి కొడతాడు. ఎందుకు టైం ఇస్తాడంటే మనలాగా తొందరపడాడు. వాడి తప్పు దిద్దుకునే ఛాన్స్ వాడికి ఇస్తాడు. అది కూడా దీర్ఘకాలం ఇస్తాడు. మారు మనసుకు టైం. వాడు మార్పు చెందని స్థితిలో ఉండి ఆ డేటు వరకు అంతే కొనసాగాడంటే అప్పుడు పడిద్ది ఒక్కటేసారి.